సీఎం రేవంత్ సర్కార్ డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం కృషి చేస్తున్న క్రమంలో పోలీసులు కూడా మరింత స్పీడ్ పెంచారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్తో ఇద్దరు అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 56 లక్షల రూపాయల విలువైన 3.5 కేజీల ఓపీఎంని పట్టుకున్నారు. అలానే 45 గ్రాముల పొపిస్ట్రా పౌడర్, 2,80,000 రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం, 2 మొబైల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. కాగా నూతన సంవత్సర వేడుకలని టార్గెట్ చేస్తూ రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి ఓపీఎం, పొపిస్ట్రా డ్రగ్స్ ను అక్రమంగా తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో రాజస్థాన్కి చెందిన శశిపాల్ బిస్టోయ్, మదన్ లాల్ బిస్టోయ్ అనే ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. శశిపాల్ గతంలో కూడా డ్రగ్స్ సరఫరా చేస్తూ జైలుకి వెళ్లాడని అన్నారు. వీరి అరెస్టుతో డ్రగ్స్తో ఈవెంట్ చేసే వారికి బ్రేక్ వేసినట్లయిందని పోలీసులు తెలిపారు. నిందితులు వాళ్లకి తెలిసిన ఫ్రెండ్స్కి అమ్మడానికి చిన్న ప్యాకెట్స్గా తయారు చేశారని తేల్చారు. న్యూ ఇయర్ వేడుకల్ని దృష్టిలో పెట్టుకుని పబ్స్, బార్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సిపి సుధీర్ బాబు చెప్పారు. వాళ్ళు రాజస్థాన్ రూట్స్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో కూడా వాళ్ళకు యాక్టివిటీ బిజినెస్ ఉంది. అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇందులో ఉన్న ముఖ్యంగా అక్యూజ్ శశిపాల్ బిష్నోయ్ అండ్ మదన్ లాల్ బిష్నోయ్, వీళ్ళిద్దరూ అక్యూజ్డ్. ఈ శశిపాల్ బిష్నోయ్ అనే అతను ఇంతకుముందు కూడా ఈ నేరంలో పట్టుబడడం జరిగింది. ఇతన్ని ఆ కేసులో కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ద ఇంటర్స్టేట్ గ్యాంగ్ వాళ్ళు రాజస్థాన్ రూట్స్ లో ఉన్న వాళ్ళు ఇక్కడ హైదరాబాద్ లో కూడా వాళ్ళకు యాక్టివిటీ బిజినెస్ ఉంది. అయితే వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా అమ్మడానికి ప్రయత్నం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. ఇందులో ఉన్న ముఖ్యంగా అక్యూజ్ శశిపాల్ బిష్నోయ్ అండ్ మదన్ లాల్ బిష్నోయ్, వీళ్ళిద్దరూ అక్యూజ్డ్. ఈ శశిపాల్ బిష్నోయ్ అనే అతను ఇంతకుముందు కూడా ఈ నేరంలో పట్టుబడడం జరిగింది. ఇతన్ని ఆ కేసులో కూడా అరెస్ట్